మిగతా స్టేట్స్‌లో ఎలా ఉంటుందో గానండి, మన తెలుగు స్టేట్స్‌లో అయితే లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. ప్రజలకి మంచి ఫన్నొస్తుంది. అసలు ఫన్ మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో అంటే ఫీలవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. పైగా వీళ్ళు మాట్లాడే మాటలు, మాట్లాడితే పర్సనల్ అబ్యూస్ చేయడం. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ అబ్యూస్ చేయాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు? యెస్. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఓడిపోవడానికి రీజన్స్ అనుకుందాం సార్. ఇప్పుడు 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని రూల్ చేశారు. అండ్ లాస్ట్ 1 ½ ఇయర్, 1 ఇయర్ అయిపోయింది కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉండి. ద మేజర్ డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నవేంటి? కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? 5 ఇయర్స్ గవర్నమెంట్‌లో జగన్ ప్రభుత్వం ఎలా చేసింది? ఫైనల్‌గా ఏమన్నా ఒక 2, 3 పాయింట్స్ డిఫరెన్సెస్ చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళు నోరేసుకొని పడిపోయేవాళ్ళు. నోరేసుకొని అందరిని బెదరగొట్టి వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అండ్ అక్కడ ఎమ్మెల్యేల పర్సెంటేజ్‌లు ఎక్కడికక్కడ పర్సెంటేజ్‌లు కబ్జాలు ఇవన్నీ చేశారు వాళ్ళు. వీళ్ళేంటంటే నోరు మీద పట్టల. హ్మ్. చేస్తున్నారు ఈళ్ళు కూడా వీళ్ళు సైలెంట్‌గా ఏంటంటే ఎవరికీ బయట పడకుండా కామ్‌గా వాళ్ళకి వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏంటంటే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళ కళాఖండాలన్నీ బయటపడుతున్నాయన్నమాట. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే బోండా ఉమ్మ గారిది గనుక చూస్తే పాపం ఒక బార్ లైసెన్స్‌కి సంబంధించి లోపలికెళ్ళి ఆ బార్ లైసెన్స్ అప్లై చేయడానికి వెళితే ఎక్సైజ్ వాళ్ళు తీసుకోలే. అప్లికేషన్. అప్లికేషన్ తీసుకోలే. దేనికి తీసుకోలేదంటే బోండా ఉమ్మ గారు రికమెండ్ చేయలేదని చెప్పి తీసుకోలేదట. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఆయన రికమెండేషన్ లేదని చెప్పి తీసుకోలేదు. తర్వాత ఆయన గొడవ చేసి అంతా సోషల్ మీడియాలోకెళ్ళి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. సో, ఈ రకంగా వీళ్ళు నోరు మెదపట్ల. ఎక్కడ కూడా నోరు మెదపట్ల. ఎక్కడ కూడా మెదలు మారగానేలా. వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు గదండీ! ఏమన్నా చిన్నది దొరికినా ఇమ్మీడియేట్‌గా మీడియాలోకి తీసుకురావడానికి వాళ్ళకి బోలెడంత మీడియా సపోర్ట్, జనాల సపోర్ట్ ఉంది. వాళ్ళెందుకు కామ్‌గా ఉంటారు ఏమన్నా జరిగితే? అంటే నేననేదేంటంటే వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 పార్టీలు కూడా ఒకటే టైప్ అనమాట. అంటే వీళ్ళేంటంటే వీళ్ళిద్దరికీ కూడా హిడెన్ ఎజెండాలనేవి ఉంటాయన్నమాట వీళ్ళకి అందుకనే ఏంటంటే ఇక్కడ అంత ఇదిగా అంతే గదా! వీళ్ళు ఎవరికీ దొరకకుండా టీడీపీ వాళ్ళేంటంటే ఎవరికీ దొరకకుండా చాలా జాగ్రత్త పడుతూ అస్సలు కామ్‌గా ఇప్పుడు ఈరోజు చూడండి బోండామ్మ గారు ఒక నిన్న అసెంబ్లీలో ఒక ఇష్యూ మీద ఆయన రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చెప్తున్నారు. ఏది ఒక ఇండస్ట్రీకి సంబంధించి పొల్యూషన్ ఎక్కువవుతుంది. దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు. చర్యలు తీసుకోండి అని చెప్పారు. చర్యలు తీసుకున్న తర్వాత, చర్యలు తీసుకుంటాం అని చెప్పి వచ్చే లోపల మళ్ళీ ఇప్పుడు తీసుకోవద్దని చెప్తున్నారు. అంటే ఈ ఈ క గ్యాప్‌లో ఏం జరిగింది? ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయారు ఈ గ్యాప్‌లో? అంటే ఇవన్నీ గూడా మనం చూస్తుంటే ఏంటంటే, వీళ్ళు కామ్‌గా నోరు మెదపట్ల చేసే పనులన్నీ చేస్తున్నారు. వస్తున్నాయి గదా! ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి గదా! ఈ రకంగా వీళ్ళు నోరు మెదపకుండా జాగ్రత్తగా ఎళ్తున్నారు. సో, ప్రజల్లో కూడా ఎలాంటి ఒక ఒపీనియన్ స్టార్ట్ అయిందంటే, రాజకీయాలు, పొలిటీషియన్స్, స్టేట్ డెవలప్‌మెంట్ ఇలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళేమన్నా చేయనివ్వండి, వాళ్ళేమన్నా తిననివ్వండి. మాకు డెవలప్‌మెంట్ జరిగితే చాలు అన్న పాయింట్ చాలా మందిలో కనిపిస్తుంది. తిన్నాడు. మాకు చేయాలి గదా! మాకు పెట్టకుండా అంటే స్టేట్ డెవలప్‌మెంట్ చేస్తానే తిన్నా సరే ప్రజలు పట్టించుకోవట్లేదనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఒకవేళ మీరు చేస్తున్నట్టుగా వీళ్ళేమైనా చేస్తున్నా సరే డెవలప్‌మెంట్ కూడా చేస్తుంటే అది పెద్దగా ప్రజలు పట్టించుకోరేమో అని నేను అనుకుంటున్నాను. అసలు రాష్ట్రంలో ఎన్‌డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరుగుతుందా? వాళ్ళొచ్చే ముందు చాలా చెప్పారు. సూపర్ 6 చెప్పారు. అవన్నీ చేస్తున్నారా? అంటే ఇక్కడ సూపర్ 6 ఒక్కటే కాదండి ఇక్కడ. రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలేవో తెస్తున్నాం అని చెప్తున్నారు. వెళ్తున్నారు. సమ్మిట్స్‌కి వెళ్తున్నారు. చాలా ఐరోకి అండ్ వెళ్తున్నారు. మనకి డిఫరెంట్ స్టేట్స్‌కెళ్తున్నారు. నారా లోకేష్ గారు తిరుగుతున్నారు. బాగా తిరుగుతున్నారు. ట్వీట్ చేస్తున్నారు. అండ్ వైజాగ్‌లో అవును. కంపెనీస్ వస్తాయని చెప్తున్నారు. అదంతా స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు చేసేది చాలా తక్కువగా ఉంది. పూర్తిగా వీళ్ళేంటంటే విస్మరించే కార్యక్రమాలనేవి చేస్తున్నారనమాట. వీళ్ళు చెప్పిన అభివృద్ధికి వీళ్ళు చేస్తున్న దానికి ఒక పొంతన లేకుండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోడ్లని చెప్పారు. ఈరోజు రోడ్లు చాలా చోట్ల ఇంకా రోడ్లనేవి వేయలే ఇంకా. ఇంకా రోడ్ల పనులు ఇంకా అవ్వలా. ఇప్పటికి కూడా ఇంకా అవ్వలా. ట్రోల్స్ అని ఇంకా మనం చూస్తున్నాము. నేను ప్రత్యక్షంగా కొన్ని చోట్ల చూశాను. శ్రీకాకుళం సైడ్ గాని, వైజాగ్ సైడ్ గాని కొన్ని కొన్ని చోట్ల ఇంకా రోడ్లనేవి కరెక్ట్‌గా జరగలేదనమాట. సో, రోడ్లనేది ఫస్ట్ అనేది ప్రయారిటీ కింద వీళ్ళు చెప్పారు గాబట్టి రోడ్లేస్తున్నాం అని అసలు కొన్ని చోట్ల అసలు ఇంతవరకు రోడ్డే చూడడానికి కొన్ని అరకులంటారు. మన గిరిజన ప్రాంతాల్లో రోడ్లేసిన ఇవి కూడా చూపిస్తున్నారు గదా! అసలు ఇంతవరకు ఆ ప్రాంతాలకి రోడ్డే లేదు. అలాంటి ప్లేసెస్‌లో రోడ్లేసి చూపిస్తున్నారు. అదే కదా! నేననేదేంటంటే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు. అది ఇంకా ఇంకా ఫాస్ట్‌గా చెయ్యాలి అని చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరకెళ్ళే రూట్ ఉంది మనకి. వైజాగ్ నుంచి అరకెళ్ళే రూట్ ఉంది. ఆ అరకు రూట్ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల అలాంటివి బాగు జేయాలి. ఇలాంటివి కాకుండా కొన్ని ప్లేసెస్‌లో శ్రీకాకుళం సైడ్ గాని,
మనకి చిలకపాలెం జంక్షన్‌లో చూస్తే గనక మొత్తం రోడ్డంతా సర్వనాశనంలో ఉందన్నమాట. అంటే ఇంకా కొన్ని చోట్ల చాలా చోట్ల పనులన్నీ గూడా ఆగిపోయినాయి. అవన్నీ గూడా ఒక ఇనిషియేటివ్‌గా తీసుకొని ఎక్కడెక్కడ రోడ్లు లేవు, ఎక్కడెక్కడ ఇంకా మనం రోడ్లు వేయించగలగాలి. అక్కడికి ఖచ్చితంగా రోడ్లనేది వేస్తే ముందరేంటంటే ప్రజలకు ఒక భరోసా అనేదొస్తుంది. ఆ వేయటంలో ఏంటంటే వీళ్ళు ఇంకా బ్యాక్ అయిపోయారు. బాగా వెనకబడిపోయారు. ముఖ్యంగా 70% కూడా చేయలేదంటారా? 80% అవ్వలేదండి. ఓన్లీ నాకు తెలిసేంటంటే 40-50% రోడ్లనేది అయినాయి ఇదాకా గూడా. ఇంకా 50% అవ్వడాలున్నాయి. ఇంకా అవ్వాలి. ఓకే. అండ్ అదర్ దాన్ రోడ్స్ ఇంకేం చెప్తారు? అదర్ దాన్ రోడ్స్ ఏంటంటేనండి వ్యవస్థలు చాలా వరస్ట్‌గా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలు వీళ్ళు వాళ్ళేమో స్పందన వైసీపీ వాళ్ళున్నప్పుడేమో స్పందన కార్యక్రమం అని చెప్పి ఉండేది. మండే చేసి. మండే చేసేవాళ్ళు. వీళ్ళు పేరు మార్చి వీళ్ళు గూడా ఏదో చేస్తున్నారు. కానీ ఇప్పటికి గూడా ఏవైతే వాళ్ళు తీసుకుంటున్నారో, ఆ పిటిషన్స్ ఏవైతే తీసుకుంటున్నారో, ఆ పిటిషన్స్ ఇప్పటికి గూడా ఏమైనాయి అనేది ఎక్కడా గూడా దానికి సొల్యూషన్ హెల్తేజ్‌లో ఉందని అసలు సొల్యూషన్ ఏ స్టేజ్‌లో ఉంది? హ్మ్. అసలు ఆ సొల్యూషన్‌కి అసలు సాల్వ్ అయిందా? అవ్వలేదా? రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న అవినీతి ఈరోజు ఎంత దారుణం అంటే ఎవరైనా వెళ్లి రెవెన్యూకి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూర్లలో ఈ పొలాల తాలూకా గొడవలేవో ఉంటాయి. పొలాల తాలూకా అవి వాళ్ళకి సరిహద్దుల గొడవలు ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వాటిల్ని సాల్వ్ చేసే పరిస్థితి అనేది ఏంటంటే నెమ్మదిగా ఎప్పటికో నడుస్తుందనమాట. ఎప్పటికో నడిచే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో, వీటికి ఒక సొల్యూషన్ అనేది లేదు. ఇది కాక మళ్ళీ ఏంటంటే, మీకు లాస్ట్ ఇయర్ విజయవాడలో వరదలొచ్చినాయి. ఆ వరదలొచ్చినప్పుడు ఏమైందంటే, వరదలొచ్చినప్పుడు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఆ రోజున. ఏంటి వాళ్ళొక అవగాహన లేకుండా వరదలనేవి వచ్చేసాక అప్పుడు కంగారు పడ్డారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాపం రాత్రి పూట ఓకే. తిరిగారు. దానికి ఎవరు గూడా తప్పట్లేదు. అందుకనే ఆ రోజునేంటంటే ప్రజలు గూడా ఒక పోన్లే ఆయన ఏదో కొత్తగా వచ్చారు గదా! అవగాహన లేదనే ప్రజలనుకున్నారు గానీ, ఏదో ఆయన చేయగలిగింది ఆయన చేశారు. కానీ ఇప్పటికి గూడా మీరు తీసుకుంటే ఆ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ బుడమేరు అనేది ఇప్పటికి గూడా ఆక్రమణలనేవి ఉన్నాయన్నమాట. సెంట్రల్ నియోజకవర్గంలో. ఆ ఆక్రమణలు ఇప్పటికి కూడా తొలగించలే. ఇంకా దాన్ని బుడమేరుని ఇంకా గూడా ఆక్యుపై చేసేసి దానికొక కరెక్ట్ పద్ధతి లేకుండా ఇంకా అలా నడుస్తోందనమాట. మళ్ళీ ఎక్కడో వీళ్ళేంటంటే ఆ బుడమేరుకి సంబంధించి ఎక్కడో ఏంటంటే కొండపల్లి దగ్గర ఎక్కడో ఎలాగో రిటైనింగ్ వాల్ ఏదో కట్టామని చెప్పి చెప్తున్నారు గానీ, ఎప్పుడు ఏమవుతుందనేది మొన్న కూడా అయితే అలా భయపడ్డారు అందరూ. చాలా రూమర్స్ వచ్చాయి మళ్ళీ వరదలొస్తాయి విజయవాడకి. మళ్ళీ వరదలొస్తాయి విజయవాడకి అని జెప్పేసి భయపడ్డారు. యాక్చువల్లీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం. లాస్ట్ టైమ్ వరదలొచ్చినప్పుడు మొత్తం చాలా బాగా పకడ్బందీగా ఎక్కడికక్కడ ప్లాన్ చేసామని టీడీపీ గవర్నమెంట్ చెప్పుకుంది కదా! మరి మీరసలేమి జరగలేదంటున్నారు. అంటే నేననేదేంటంటే, మనకి మెయిన్ ఏమైందంటే అక్కడ వెలగలేరు దగ్గర ఎక్కడైతే కొండపల్లి అవతల ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అని చెప్పారు. ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే కూలిపోవడం వల్ల అక్కడున్న డ్యామేజ్ వల్ల ఆ వాటర్ అంతా కూడా మనకి ఖమ్మం నుంచి వచ్చే వాటర్ అంతా కూడా సడెన్‌గా మనకి విజయవాడలోకి సిటీలోకి ఎంటర్ అయిపోయింది. సో, విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎంటర్ అయిందంటే మనకి ఇక్కడ రామకృష్ణాపురం దగ్గరున్న ఏదైతే బుడమేరు కాలువ ఉందో అక్కడికి వచ్చిందనమాట అది. సో, ఇక్కడ ఏమైందంటే, ఆ వచ్చిన ప్రకారం వీళ్ళప్పుడు చెప్పిందేంటంటే, ఆ వచ్చే కాలువ ఆ బ్రిడ్జి సింగనగర్ ఫ్లైఓవర్ కింద నుంచి అండ్ రామకృష్ణాపురం ఇటువైపు వచ్చే రూట్ ఏదైతే ఉందో, అక్కడ అదంతా గూడా ఇప్పటికి గూడా ఆక్రమణలున్నాయన్నమాట అక్కడ. అక్కడ కాలువలు తవ్వి ఆక్రమణలేవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి దానికింకా ఏంటంటే 160,00,00,000 200,00,00,000 ఎంతో ఖర్చవుతుందని. అవన్నీ తీసేసి అక్కడ ఉన్న పరిస్థితినంతా కూడా చక్కదిద్ది అక్కడ మట్టంతా తీసి కొంచెం ఒక కరెక్ట్ వే అనేది ఇల్లులేసుకొని ఉండవా మీరనేది? వేరే వాళ్ళు ఇల్లులేసుకొని ఇల్లు వేసేసి మొత్తం దాంట్లో లోపలికొచ్చేసారు వాళ్ళు. అడిగాను ఇప్పుడు ఆక్రమణలు తొలగించే ప్రక్రియ చేపడితే మళ్ళీ అందరూ బయటకొచ్చి మాకు నివాసం లేకుండా చేస్తున్నారని అదొక పెద్ద యాజిటేషన్ అవుతుంది కదా విజయవాడలో. అంటే నేననేదేంటంటే యాజిటేషన్ జరిగినా గూడా అంటే ఆక్రమణలు ఈ రోజు నిన్న జరిగినాయి కాదు. కొన్ని 20, 30 సంవత్సరాలుగా జరుగుతున్నదే కదా! ఇప్పటికిప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం రోడ్డు మీద పడేసేస్తే మళ్ళీ అగైన్ మీ పార్టీ వాళ్ళతో కలిపి అందరూ కలిసి ధర్నాలకొస్తారు కదా! ఇక్కడ విషయం ఏమవుతుందంటేనండి, అదేనండి వ్యవస్థ అనేదేంటంటే ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనేం చెప్పారు? అమరావతికి 33,000 మంది, రైతులు ఎందుకు 33,000 ఎకరాస్ కన్విన్స్ చేసి తీసుకొచ్చారు గదా! హ్మ్. ఒక నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్యని సాల్వ్ చేయలేరా? అక్కడ వాళ్ళందరినీ కూడా ఆక్రమణలా ఎందుకన్నారు? అది నిజంగా ఆక్రమించారు కాబట్టి ఆక్రమణ అన్నారు. అర్థమవుతుంది. చూస్తేనే అర్థమవుతుంది గదా! సో, అక్కడ ఏం జేయాలంటే,
ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూసి అక్కడ కూడా రామకృష్ణాపురం సైడ్ గాని, అక్కడ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర గాని అక్కడంతా కూడా ఒక రిటైనింగ్ వాల్ కట్టడం, అక్కడ ఏదైతే మట్టి అంతా తీయటం, లేకపోతే ఒక వాటర్ అనేది కరెక్ట్‌గా వెళ్ళే విధంగా చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ఇప్పటికి గనక చూస్తే అక్కడ ఎంత దారుణం అంటే సాయంత్రం అయ్యేటప్పటికి కంపు కొడుతూ ఉంటుంది. ఇదంతా కూడా మురికి నీరనమాట అదంతా. సో, ఇవన్నీ కూడా చెయ్యాలి గదా! అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ అభివృద్ధికి విజయవాడకి సంబంధించి వచ్చేటప్పటికి వర్షం పడింది అంటే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి, ఎక్కడికక్కడ నీళ్లు బయటికొచ్చేస్తున్నాయి. ఇవి ఇక్కడ ఉన్న డ్రైనేజీ సిస్టమ్ మీద గాని, దీని మీద అసల అవగాహన అనేది లేదనమాట. ఎక్కడ కూడా అవగాహన అనేది లేదు. అంటే వాటర్ మొన్న రీసెంట్‌గా చూసాం మనం. డయేరియా వచ్చి సుమారుగా 350 మంది హాస్పిటల్‌లో చేరారనమాట. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే కదా! ఇప్పుడు మనకి వాటర్ అనేది ఇవ్వాలి కదా! విజయవాడలో కృష్ణానది పక్కనే ఉండి, వాటర్ లేకుండా వాటర్‌లో మీరు క్లోరిన్ కలిసింది, ఇంకోటి కలిసిందంటే ఏ రకంగా కుదురుతుంది? అంటే ఇది కాక మళ్ళీ మీరు వర్షం పడినప్పుడు, ఆ వర్షం నీళ్లు వాటంతట అవే వెళ్ళాలి తప్ప ఎవ్వడు వచ్చి ఆ వర్షం నీరుని లేదు. ఈ విషయం కూడా లేదు. వర్షం నీళ్ళతో విజయవాడ ఇబ్బంది పడుతుందనేది వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయంలో టెంపరరీ సొల్యూషన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. వీఎంసీ వాళ్ళు ఎక్కడికక్కడ వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతదో అదంతా తీసేస్తున్నారు. బట్ మీరన్నట్టు అది టెంపరరీ సొల్యూషన్. అన్ని చోట్ల పందికోట్ల టెంపరరీ మెయిన్ ఏరియా. ఏరియాస్ మీరు గనక వర్షం పడినప్పుడు పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ గనక చూస్తే అక్కడ వాటర్ ఎలా ఉంటుందంటే ఒక చెరువులాగా ఉంటుందన్నమాట. అది గాని నిర్మలా కాన్వెంట్ రోడ్డు, బెన్సెట్ సరిగా నిర్మలా కాన్వెంట్ రోడ్ గాని, అది రాష్ట్రంలో ఒక విజయవాడ ఒక్కటే కాదు కదా! చాలా చోట్ల ఇంకా ఆ పరిస్థితి అనేది ఉంది. అవి ఏమవుతుందంటే ఎంత దారుణం అయిపోతుందంటే లోపల ఉండే చెత్త, డ్రైనేజ్ మొత్తం రోడ్డు మీదకొచ్చి ఎంత దారుణం అవుతుందంటే అంత దారుణం అట్లా. వెంటనే స్పందించే పరిస్థితి అనేది ఉండదన్నమాట ఈరోజు. ప్రభుత్వం ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా! ఇలాంటివన్నీ కూడా చూసుకొని ఇవే ప్రజల్లోకి బలంగా కదా వెళ్ళేది. అవును. ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తోందా లేదా? ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందా లేదా? అనేది ఏంటంటే ఇలాంటి వాటిల వల్ల. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఏవైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో, ఆ డ్రైనేజీ వ్యవస్థ మీద ఒక అవగాహన లేకుండా మాట్లాడతారు. అసలు ఒక అవగాహన ఉందో లేదో తెలీదు. ఇంతమంది ప్రజాప్రతినిధులున్నారు. అసలు కార్పొరేటర్లు అనేవాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ కూడా కనిపించని పరిస్థితి అనమాట కార్పొరేటర్లయితే. సో, ఈ రకంగా అసలు వాటరు ఆటంతట అవే వాటిలకే విసుగొచ్చి ఎంతసేపు మనం రోడ్డు మీద ఉంటామని చెప్పి అవే వెళ్ళిపోతాయి. ఒక రోజు ఉండి వెళ్ళిపోతాయి తప్ప, దీన్ని చేసేవాళ్ళనేది ఏంటంటే అన్ని చోట్ల పనిచేయట్లేదు. రెస్క్యూ టీమ్‌లు ఉన్నా కూడా అన్ని చోట్ల పనిచేసి అప్పటికప్పుడు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వచ్చి ప్రజలకి మంచి చేసే విధంగా ఏదన్నా ఉంది అంటే అది ఇప్పటిదాకా కూడా కనిపించట్లేదు. ఆ ప్రభుత్వంలో అలాగే ఉంది. ఈ ప్రభుత్వంలో ఇలాగే నడుస్తుంది.